ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ వచ్చేసావా? రా. చంద్రిక, చూడు, డెకరేషన్ బాగుందా? ఇంతకీ భరత్ గారెక్కడా? చంద్రిక, మీ ఇద్దరి లైఫ్లో ఉన్న అన్ని హర్డల్స్ క్లియర్ అయ్యాయి. ముఖ్యంగా రుద్రాని వెళ్ళిపోయింది. ఇక మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి. నేను నిజంగా ఇదే కోరుకున్నాను. నా కల ఇన్నేళ్లకి నెరవేరింది. నిజంగా మీ ఇద్దరి సంతోషం చూడడం కోసమే ఆ దేవుడు నాకు ఆయుష్ పోసినట్టున్నాడు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇన్నాళ్లకి మీ కష్టాలన్నీ తీరిపోయాయి. బీ హ్యాపీ చంద్రిక. ఓకే. చంద్రిక, ఈ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు. భరత్ గారు నిన్నిలా చూస్తే అంతే. హలో మాస్టారు, ఇక్కడేం చేస్తున్నారు? లోపల చంద్రిక మీకోసం వెయిటింగ్ అండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇన్ని రోజులు మీ భార్య మీ ప్రేమను అర్థం చేసుకుని తిరిగొస్తే చాలు అని కోరుకున్నారు కదా. ఇన్ని రోజుల తర్వాత ఆ దేవుడు మీ కోరిక నెరవేర్చాడు. అక్కడ మీ ఆవిడ వెయిటింగ్ అండి. వెళ్ళండి. పద పద పద, త్వరగా వెళ్ళండి. పదండి పదండి పదండి, వెళ్ళండి. చంద్రిక, నన్ను క్షమించినట్టేనా?
ఆగండి. ఏంటి? ఓకే. చంద్రిక, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాదో చిన్న కోరిక. ఏంటండి? నేను స్పృహలో ఉండగా మనకి శోభనం జరిగినట్టు గుర్తులేదు కదా? ఏంటి? ఓ కూల్ కూల్ కూల్. అంటే నా ఉద్దేశం, ఆ నీరజ ఇచ్చిన పాల వల్ల నాకు మనం కలిసిన విషయమే గుర్తులేదు. అందుకని ఒక్కసారి నువ్వు అలా కొత్త పెళ్లి కూతురులా నా దగ్గరికి పాలు తీసుకుని రావా? ఏంటండి మీరు? అబ్బా ప్లీజ్ ప్లీజ్ చంద్రిక, ప్లీజ్, ఈ చిన్ని కోరికని కాదనుకో. ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే సరే, వస్తాను. ఓకేనా? ఓకే. తేలుతుందే నా మనసేని ఊసులు వింటే సోగ కనుల్లో సోలుతుందే నా సమయం నీ ఊహన ఉంటే నీ వెనకాలే నీడగా మారి సాగుతూ ఉందే జన్మే నీ వెంటే కావేరి గాలిలా. యాండి తాకేసి ఏమండోయ్ శ్రీవారు, పాలు. కావేరి గాలిలా తాకేసి పోకలా. సగం తాగి ఇవ్వాలి కదా, నాకు తెలుసు. ఐ నో. చంద్రిక, ఈ రోజు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశానో తెలుసా? ఇంకా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను. ఎంత ప్లాన్ చేసినా భరత్ నాకు దక్కకుండా పోయాడు. ఆ స్నేహ తిరిగి రాకూడదనుకుంటే తిరిగొచ్చింది. అది నిజం బయటపెట్టి నన్ను బయటికి నెట్టేయించింది. నేనొచ్చేశాక అక్కడ అందరూ హ్యాపీగా ఉండుంటారు.
హలో, ఎవరు? నీరజా, నేనే. నేనే అంటే నీకేం పేరు లేదా? అయ్యో నీరజా, నేనే రుద్రాణిని. నా గొంతు గుర్తుపట్టలేదా? మేడం మీరా? ఎవరు అనుకున్నాను. అయినా మీరు జైల్లో ఉండాలి కదా. జైల్లో ఉన్న వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకునే అవకాశం కూడా ఇస్తారా మేడం? నేను జైల్లో లేను, బయటకొచ్చాను. అవునా? అదేలే మేడం. అది ఎలా అయితే నీకెందుకు, కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీరజా, చంద్రిక భరత్లు ఏం చేస్తున్నారు? ఎంత అమాయకంగా అడుగుతున్నారు మేడం. విలన్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత హీరో హీరోయిన్లు ఏం చేస్తారు చెప్పండి? జర జర పై పైకి రారా, జర జర పాకేస్తురారా అంటూ సాంగ్ వేసుకుంటారు. ఏచి, నోరు ముయివే ప్లీజ్. నీరజా, జోకులాపి నిజం చెప్పు. జోకులు కాదు మేడం, నిజాలే. స్నేహే దగ్గరుండి ఆ చంద్రిక భరత్ బాబుల గదిని పూలతో అలంకరించి తనే వాళ్ళిద్దరినీ కలిపి గదిలోకి పంపించింది. ఏం చెప్తున్నావే? నిజం మేడం. అసలే చలికాలం, ఆ పైన పండు వెన్నెల. ఈ పాటికి వాళ్ళిద్దరూ కలిసి రావోయి చందమామ అని పాటలు పాడుకుంటూ గువ్వ గోరింకలా ముద్దు ముద్దుగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. నీరజా, నన్ను ఏడిపించడానికి చెప్పట్లేదు కదా? మేడం మేమే తొట్టు, నేను చెప్పేది నిజం. కావాలంటే వీడియో కాల్ చేయండి, లాక్ అయినా వాళ్ళ గది డోర్ చూపిస్తా. హలో హలో హలో. ఏం చేస్తున్నారండి మీరు? ఆ దరిద్రపు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారా? దానివల్ల నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. దాన్ని నమ్మినందుకు మనల్ని నట్టెట్లో ముంచేసింది. అలాంటి దాన్ని ముక్కలుగా నరకాల్సింది పోయి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ముందు దాన్ని బయటకు పంపిస్తారా, పంపిరా? ఆ రుద్రాణి మీద నీకెంత కోపముందో నాకంతకి 10 రెట్లు కోపముంది. చరణ్ నీకే కాదు, నాకు కొడుకే. వాణ్ణి జైలు పాలు చేసినందుకు నాకు పట్టరాని కోపంగా ఉంది. అయితే మరి దాన్నెందుకు తెచ్చి ఇంట్లో పెట్టారు? అదేనే రాజకీయం అంటే. నీకు ఆవేశం ఒక్కటే తెలుసు, నాకు ఆలోచన కూడా తెలుసు. ఆ రుద్రాణి ఇప్పుడు నా చేతుల్లో ఉన్న ఆయుధం. ఆ ఆయుధంతో నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనకి మన కొడుకు దూరం అయినట్టే ఆ భరత్ గాడికి దీనివల్ల అయిన వాళ్ళందరినీ దూరం చెయ్యాలి. ఆ భరత్ గాడికి వాడి పెళ్ళాం, బిడ్డ, కన్న తల్లి అందరూ దూరమయ్యి వాడు అనాథ కావాలి. మనం ఇక్కడ ఎంత ఏడుస్తున్నామో అంతకు 10 వాడు ఏడవాలి. ఆ టైంలో వాణ్ణి లేపేసి వాణ్ణి చంపిన కేసు ఈ రుద్రాణి మీదకి నెట్టాలి. ఈ రుద్రాణి వల్లే కదా ఆ భరత్ గాడు మనకు అన్యాయం చేశాడు. దీనివల్లే వాడు అన్యాయం అయిపోవాలి. వాడి చావుతో ఇది జైలుకి పోవాలి. ఈ డొంక తిరుగుడంతా ఎందుకండి? ఒకే దెబ్బతో ఇద్దరిని లేపేక. అలా చేస్తే నేను పొలిటీషియన్ ఎందుకు అవుతాను? నా చేతికి మట్టి అంటకుండా నా పని పూర్తి కావాలి. అవుతుంది, చూస్తూ ఉండు.
అత్తయ్య ఒక్క నిమిషం. ఏమన్నావు? నన్నేమని పిలిచావు? అత్తయ్యా అని. పళ్ళు రాల కొడతాను. నీకు ఆల్రెడీ చెప్పాను నన్నలా పిలవకు అని, అయినా పిలిచావు. ఎంత ధైర్యమే నీకు? ఎందుకత్తయ్యా ఆవేశపడతారు? అలవాటు చేసుకోండి అత్తయ్యా. ఎందుకంటే ఈ పిలుపు మీకు లైఫ్ లాంగ్ వినిపిస్తూనే ఉంటుంది అత్తయ్యా. నీకసలు సిగ్గు, శరం, మానాభిమానాలు ఇలాంటివేం లేవా? నిన్నందరూ చీకొట్టారు, చిరాకు పడ్డారు, మెడపట్టి బయటికి నెట్టారు. అయినా సిగ్గులేదా నీకు? బజార్ను పోయే కుక్కని కూడా ఒకసారి చీ అంటే మళ్ళీ రాదు. నీకు దానికున్నంత జ్ఞానం కూడా లేదా? నాకు భరత్ మీద చచ్చేంత ప్రేముంది. భరత్ కోసం ఎవ్వరినైనా చంపేంత ప్రేముంది. దాని ముందు మీరు చెప్పిన ఈ అవమానాలు, చీదరింపులు, చీత్కారాలు ఇవన్నీ చాలా సింపుల్ అనిపించాయి అత్తయ్య. నా ప్రేమ నన్ను గెలిపిస్తుంది. ఏ రోజుకైనా నన్ను మీ ఇంటి కోడల్ని చేస్తుంది. హే మెంటల్ దానా, నీకు నిజంగా పిచ్చినట్టుందే. అవతల చంద్రిక, భరత్లు కలిసిపోయారు. వాళ్ళిద్దరి మధ్యన అపార్థాలు, గొడవలు అన్నీ తొలగిపోయి ఇద్దరు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు జీవితాంతం హాయిగా అలాగే ఉంటారు. నువ్వెలా భరత్ మీద ఆశపడతావు? చివరికి నీకే పిచ్చెక్కుతుందేమో చూసుకో. వెళ్ళ. అత్తయ్యా, మీరు కేవలం భరత్, చంద్రికలు కలిసిపోయారని ఆనందపడుతున్నారు. కానీ నేను వాళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోతారా అని ఎదురు చూస్తున్నాను. కాపురం అన్నాక కలతలు రాకుండా ఉంటాయా? ఏం జరిగినా మీ కొడుకుతో కలిసిపోయి తనని మహారాజులా చూసుకోవడానికి అక్కడున్నది నేను కాదు, చంద్రిక. చంద్రిక ఎలాంటి మనిషో మీకు తెలీదా? ఆత్మాభిమానం ఎక్కువ. క్షమించమని కాళ్ల మీద పడినా మీ కొడుకుని చీకొట్టి వెళ్ళిపోయింది. అంత అభిమానం గల మనిషి ఎలా అడ్జస్ట్ అవుతుందనుకుంటున్నారు? గొడవలు వచ్చినా నేను వాళ్ళని విడిపోనివ్వను. నేనుండగా వాళ్ళు కలిసే ఉంటారు. పిచ్చత్తయ్యా, మీ కొడుకు గురించి, ఆ చంద్రిక గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. కానీ నాకు ఇద్దరి గురించి చాలా బాగా తెలుసు. మీరలా చూస్తూ ఉండండి, నేను మళ్ళీ ఆ ఇంటికి వస్తాను. మీ చేతనే నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించేలా చేస్తాను. అది ఈ జన్మలో జరగని పని. నా కోడలంటే ఎప్పటికైనా చంద్రికే. తన స్థానంలో నిన్ను పొరపాటున కూడా రానివ్వను. అది చూద్దాం. అత్తయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే నేను కోడలిగా వస్తే నాకు హారతిచ్చి లోపలికి ఆహ్వానించాల్సింది మీరే కదా. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ పరిస్థితి వస్తే నా ప్రాణమైనా తీసుకుంటాను గాని నిన్ను మాత్రం కోడలిగా ఒప్పుకోను.
ఫోటోలు చూస్తున్నాను. నేను చూడకూడదు కదా. భరత్ ఇప్పుడు నా మనసులో ఉండకూడదు. నేనే చంద్రికని తన్ని కలిపి ఇప్పుడు నేను ఇంకా భరత్ని తలుచుకోవడం తప్పు. నో. గుడ్ మార్నింగ్ స్నేహ. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అత్తయ్య నేను కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు నాకేం వద్దులే గాని నువ్వు కూర్చో. చెప్పండి అత్తయ్య. నాకిప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఆ రుద్రాణి వల్ల వాళ్ళ కాపురం ముక్కలైపోయింది. ఈ కుటుంబమే చెల్లాచెదురైపోయి ఎవరికి వాళ్ళం అన్నట్లు విడిపోయాం. కానీ ఇప్పుడు నీ వల్ల అందరం ఒక్కటి కాగలిగాం స్నేహ. ఆ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తనకి బాగా దెబ్బలు తగిలాయి. దానివల్ల తన గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఏమీ కానీ నా కోసం ఇన్ని త్యాగాలు చేశావు. చివరికి ఈరోజు అమ్మ అనే పిలుపు కూడా దూరం అయ్యావు అంటే అది నా వల్లే. నాకు మంచి చేయాలి అని నువ్వు కష్టాలు పాలయ్యావు స్నేహ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.